హాయ్ హలో అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను నున్న బీరకాయ కూర వండుతున్నాను. చాలా బాగుంటాయి. ఇవే నున్న బీరకాయలు తొక్క చెక్కుకొని నేను ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, మీకు చూపిస్తాను. ఇంకో నేను బండి పెట్టుకున్నాను కదా, దీంట్లో నేను కొంచెం నూనె పోసుకున్నాను. ఇక రొయ్యలు శుభ్రంగా కడుక్కోవడం తీసుకుంటుందని ఈ రొయ్యలు నేను ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకుంటాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కూర, నున్న బీరకాయ కూర. అయితే మామూలు బీరకాయలన్నీ పెట్టాను నేను. ఏడాది నాడు కూడా ఇవి వచ్చినాయి. ఈ సంవత్సరం కూడా ఈ నున్న బీరకాయలు నేను వండుతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది నున్న బీరకాయలు వండుకోవాలని కొంతమంది అంటారు, కానీ ఇది పచ్చడి చాలా బాగుంటుంది, కూర కూడా చాలా బాగుంటుంది. మామూలు బీరకాయ కన్నా టేస్ట్గా ఉంటుంది కూర. ఇంకా ఎండ్రాయిలు లేకపోయినాయి కదా, ఇవన్నీ తీసి నేను పక్కన పెట్టుకుంటున్నాను. దసరా వల్ల మా పక్కన మైకులు పెట్టిన వల్లనే సౌండ్ అంతా కూడా ఇందులో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు వంట చేస్తున్నాను. కానీ అందుకుని ఇగో ఇవన్నీ మీకు చూసాక టమాటాలు, బీరకాయలు, ఇంకో ఉల్లిపాయ కట్ చేసి నేను పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది తీయగా ఉంటుంది కదా, అందుకు ఎక్కువ అవసరం లేదు. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా వేపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఈ విధంగానే ఇంకో టమాటాలు వేసుకుంటున్నాను కదా, దీంట్లోనే మొత్తం అన్నీ కూడా వేసుకుంటాను. వాటర్ అవసరం లేదు దీంట్లోనే వాటర్ ఉంటుంది కదా, అందుకును ఈ మొత్తం బీరకాయలు అన్నీ కూడా ఇందులో వేసుకొని మీకు చూపించిన విధంగానే మీకు ఎక్కడైనా దొరికితే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నా ఛానల్ అందరూ మీరు ఎంతో ఆదరిస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మూత పెట్టుకున్నాను కదా, ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటాను నేను. చాలా బాగుంటుంది. ఇంకా చూసారా, బాగా మగ్గిపోయింది కదా. నేను దీంట్లో మళ్ళీ ఇప్పుడు మీకు చూపించిన విధంగా కొంచెం పసుపు, కొంచెం ఒక 2 స్పూనులు కారం వేసుకుంటాను. ఇంకో ఒక చూపిస్తున్నాను కదా, 2 స్పూన్లు కారం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కూర కూడా దీని దగ్గర సరిపోదు, అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకో ఈ విధంగానే మొత్తం అంతా కూడా బాగా మగ్గపెట్టుకోవాలి. దీంట్లో ఎటువంటి వాటర్ నేను పోయను. ఈ బీరకాయలో ఉన్న వాటరే సరిపోతుంది. దీంట్లో ఎక్కువ వాటర్ ఉంటుంది. చాలా మంచిది బీరకాయ ఈ కూర తినడం వల్ల. ఇంకా ఈ విధంగానే మొత్తం అంతా మీకు చూపించిన విధంగా కలుపుకొని నేను మూత పెట్టుకుంటాను. ఇంకా మూత పెట్టుకున్నాను కదా, ఇంకో చాలా మట్టుకు ఉడికిపోయింది. ఇంకొకసారి మగ్గితే సరిపోతుంది. అడుక్కని పడుతుందేమో మధ్యలో ఒకసారి నేను కలుపుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో తింటే.